హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్కడ చూస్తున్నారు కదా మా వాడిని స్కూల్ పంపడానికి చేదగా పోయినా సరే లేచా అనమాట. ఎందుకంటే నా వల్ల వాడు ఆగిపోకూడదు అని. ఇక వాడి హడావిడిలో నేను ఇంక అసలు ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లేదు. అన్నం కూడా ఎప్పటికో వండేసా అనమాట. ఈరోజు ఒక 15 minutes లేట్గానే వెళ్ళాడు. అయినా సరే ఓపికగా చేసుకుంటున్నా. కొంచెం లేచి బ్రష్ చేసినప్పుడు కొంచెం బాగానే అనిపించింది, కానీ తర్వాత అసలు మొత్తం బాడీ పెయిన్స్ అనమాట. ఇక ఏదేమైనా సరే వాడినైతే ఫస్ట్ పంపించా. ఇంకా వాడు వచ్చేది 5 వరకు ఇంక ఏ బాధ ఉండదులే అని ఫస్ట్ అయితే వాడిని పంపిస్తా. అప్పుడు ఒక్కరోజు మిస్ అయినా సరే మా వాడికి అంటే అర్థం కాదు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరం ముందు చదివేసుకుంటారు రాసేసుకుంటారని వాడు ఫీల్ అవుతాడు. అందుకని వాడిని అస్సలు ఇంటి దగ్గర ఉంచను. మా వాడి కోసం అయితే పులిహోర కలుపుతున్నా. నా ముఖం చూసే మా ఆయన కూర్చోని చేరిస్తున్నాడు ఊకే. ఎందుకంటే నీరసంగా ఉన్నా కదా. మా పాప ఏమో ఆడుకుంటుంది. మా వాడిని స్పీడ్ రెడీ చేసి అప్పటికే టైం అయిపోతుందని ఊకే టైంకి వెళ్ళి చూస్తున్నా. మా చిన్న తల్లి చూడండి ఆడికేడి కురుకులు పెడుతుంది. అది ఈరోజు పర్లేదు బాగానే ఉంది. మా పాపకి అయితే తగ్గిపోయింది. అది ఎలా తట్టుకుందో ఏమో అసలు నాకు ఊకే అదే అనిపిస్తుంది. ఎందుకంటే నేనే అట్లా ఎంత ఇది అయిపోతున్నా. అసలు కళ్ళు కూడా తిరుగుతున్నాయి. అసలు పడుకుంటా నిద్ర రావట్లేదు, నిలబడితే నేను కళ్ళు తిరుగుతున్నాయి. నా పరిస్థితి చెప్పడం వర్ణనాతీరం అనమాట. ఇక అన్నం వేడిగా అయిపోయింది కదా. మా వాడికి పులిహోర కలుపుతున్నా, నిమ్మకాయలు తీస్తున్నా. వాడికి జలుబు చేసిద్దేమని ఇంకో చెక్క సగమే పిండా. వాడికి కొంచెం పులుపుగా ఉంటేనే తింటాడు. మా వాడు పులుపు బాగా తింటాడు. అలానే ఎక్కువ ఏం పెట్టను, ఎందుకంటే వాడికి దగ్గు వచ్చినా జలుబు వచ్చినా అస్సలు పోదు. ఎందుకనో ఏమో ఏది జ్వరం వచ్చినా సరే వెంటనే తగ్గిపోద్ది, కానీ దగ్గు వస్తే మాత్రం కంపల్సరీ ఒక 1 month 15 days అలా ఉంటుంది. ఏ ప్రయోగాలు చేసినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గదు. ఇక అది వాటికి చిన్నగా తగ్గిపోవడం మాత్రమే. ఎంత గంటతో కలుపుతున్నా సరే నాకు చేయితో కలుపుతూనే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ మా ఆయన కూడా రెడీ అవుతున్నాడు అనమాట మా హ్యాపీగాని దించడానికి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉంటుంది అద్దం. ఇంకా నేను ఇక్కడ సింక్ దగ్గర ఒకటి పెట్టాను అనమాట. అద్దం అసలు వేరే పక్కన పెట్టేద్దాం పైన సన్సెట్ మీద అనుకున్నాం, కానీ అద్దం కదా ఇక ఎక్కడైనా చూసుకుంటుంది. మనం బయట పెట్టుకుందాం అనుకున్నాం, కానీ బయట వద్దులే మరి ఎవరో ఒకరు రాళ్ళు వేస్తారేమోనని. అంటే ఎవరో ఒకరు కాదు మా వాళ్ళే వేస్తారు. తీయటోడు మా హ్యాపీగాడు ఇంట్లోనే పెట్టేసా అనమాట. మా వాడికి వాటర్ బాటిల్ బట్ట స్నాక్స్ కూడా పెడుతున్నా అనమాట. ఇప్పుడైతే బాక్స్ అయితే పెట్టేసా. పులిహోర కలిపి స్పూను, నాప్కిన్ ఇవన్నీ. మా పాప నాకంటే ఎక్కువ హడావిడి చేసింది. నేను ఏదైనా చేస్తుంటే మా ఆయన స్టాండ్ కొంచెం వెనక్కి జరిగి పెడుతున్నారు అనమాట. ఇలా పెట్టుకో బాగుంటుందని. నిన్న నైట్ ఇది చూయించగా నా వాయిస్ అనేది రాలేదు. ఏందో చకోడీలు ఏమంటారు జాంగ్రీ మిక్చర్ తీసుకొని వచ్చా అనమాట నైట్ బయటికి వెళ్ళి. అవే స్నాక్స్ పెట్టాము. మా వాడికి చకోడీలు అంటే చాలా ఇష్టం. అందుకని ఇక బయట వర్షం పడుతుంది, బైక్ మీద వెళ్దాను అనుకున్నారు. బయట వర్షం పడుతుందని కారు తీస్తున్నాడు అనమాట. అలా తీసి వాడిని హ్యాపీగా డ్రాప్ చేసి వచ్చాడు. వెంటనే కారుకి కూడా కిరాయి వచ్చింది. అబ్బో కొంచెం లేటు రావడం కూడా మంచిదే రాజీ అంటుండు. ఎందుకంటే మళ్ళీ హ్యాపీ తడుచుకుంటూ వెళ్ళేటోడే. అప్పటికి బస్ అసలు ఫ్రెండ్స్ ఫుల్ అంటే ఫుల్ జలుబు అనమాట. అయినా సరే చూసారు కదా మా వాడికి ఫాస్ట్ రెడీ చేసి పంపా. ఓపికే లేదు లేవడానికి కూడా. అయినా సరే ఎందుకంటే నా వల్ల వాడు చదువు ఆగకూడదు అని అందుకొరకే, కానీ లేకపోతే అసలు హాయిగా పడుకుందాను. ఇది లేకుండా ఉండలేకపోతున్నా. పైనుంచి కారిపోతూనే ఉంది అసలుకి. ఇప్పటికి ఇది ఎన్నో కచ్చిపో. పాపనైతే పడుకోబెట్టా. పాప అటు ఇటు చేసి మా పాపకు కూడా మొన్నటి వరకు జలుబు ఉండే. చెప్పాక కదా జలుబు ఉందని. పాపం అది ఎట్లా తట్టుకుందో ఏమో అనిపిస్తుంది నాకు. నాకైతే మరి విపరీతంగా బాడీ పెయిన్స్, లైట్గా ఒళ్ళు కూడా వేడిపడుతుంది, తల బాగా నొప్పిలేస్తుంది. మిరియాల టీ పెట్టుకుంది ఆగా ఇప్పుడే. అయినా సరే అసలు ఏ యూజ్ లేదు. జొండమో శాస్త్రీ బాబు చూస్తున్నానే కానీ అది చూసినంతసేపు కొంచెం రిలాక్స్డ్గా ఉంది. మళ్ళీ యథావిధిగా అయిపోతుంది అనమాట. నాకు అసలు ఇట్లా చేత కాకుండా నీరసంగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. మొత్తం అంటే నేను ఒక్కదాని పడుకుంటే ఇక ఇంట్లో పనులన్నీ అంతే అలాగే ఉండిపోతాయి. ప్లస్ మా పిల్లలు మా ఆయన వీళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. నేను యాక్టివ్గా ఉంటేనే వీళ్ళంతా యాక్టివ్గా ఉంటారు. ఏదైనా చేయడానికైనా వీళ్ళకి ఏదైనా నేను ఉన్నా కాబట్టి ఎట్లయినా ఏదైనా అనిపించింది ఏమనిపించదు. అప్పుడు
ఇక నేనే పడిపోయి పడుకొని ఉంటుంటే వాళ్ళు నీరసంగా అయిపోతారని ఆ ఒక్క ఉద్దేశంతో ఉదయాన్నే లేచి ఇప్పుడు నేను లేవకుండా ఉంటే ఏమి టిఫిన్ కూడా ఏమీ చేయకుండా ఉంటే ఇక అలానే ఉండిపోతారు. సరే బయట నుంచి తీసుకొచ్చినా సరే నేను లేవడం ఇదంతా ఇంటి ముందు ఊకడం. ఈరోజు ఇంటి ముందు కూడా నేను అంత మాత్రం నీళ్ళు కొట్టినా అర్ధగంటకే వర్షం పడింది. అదేదో కొంచెం ముందు పడ్డా బాగుండేది అనిపించింది నాకు. అసలు తలనొప్పి అయితే విపరీతంగా వస్తుంది. ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి. నేను యూట్యూబ్లో కొట్టి చూసినా కానీ అవన్నీ చాలా పెద్ద పెద్ద ప్రాసెస్, మనకు అంత పెద్ద ప్రాసెస్ అయితే అసలు చేయను. ఏదైనా ఇది తాగితే కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. నిద్ర కూడా పట్టట్లేదు నాకైతే, అసలు నైట్ అయితే నిద్ర లేదు అస్సలు. తలంతా బాగా నొప్పి వస్తుంది. వాతావరణం మార్పో లేకపోతే ఏందో తెలియదు కానీ నాకు అసలు జ్వరం వచ్చినా తట్టుకోగలుగుతా, కానీ ఈ జలుబునైతే అసలు ఎవరికైనా సరే ఒళ్ళంతా నీరసంగా ఉండిపోతే జలుబే ఒక పెద్ద జబ్బు. నాకైతే జలుబు చేసినట్టు డల్గా అయిపోతే ఏదొచ్చినా సరే కాసేపు కూసేపే. ఇదైతే తగ్గిపోయింది నాకు. అసలుకి మాట్లాడుతున్న తలన కూడా వస్తుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇదే వస్తుంది. ఏమైనా ఓపిక ఉంటే మా హ్యాపీగాడు వస్తే కొంచెం ఆ స్టాండ్కి ఆయన అవి పెడుతుంటాడు సెల్కి, అప్పుడు వీడియోస్ తీస్తా. కానీ అంత మించి నేనైతే ఇంక ఇప్పుడు ఏం చేయలేను. పడుకున్నా సరే నిద్ర కూడా రావట్లేదు. మా చిట్టి తల్లి మాత్రం పడుకుంది ఇప్పుడే. అది కూడా నేను బౌగా పడుకుంటుంటే వచ్చి నా పక్కన పడుకుంటా ఉంది. ఇక అందుకే దానికి అట్లా పొట్ట రుద్దామని ఇట్లా అంటుంది అనమాట, టీషర్ట్ పైకి లేపి. అందుకని పొట్ట ఇట్లా రుద్దితే ఈపు కూడా రుద్దితే పడుకుంది అనమాట. ఒకవేళ ఇట్లా ఉండి మళ్ళీ నేను ఫీడింగ్ ఇస్తే మళ్ళీ ఆమెకు వస్తేమని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే నేనేం తల్లల్లాడిపోయాను ఇన్ని రోజులు. పాపం అది బాగానే తట్టుకుంది అని. ఈరోజు వంట కూడా ఏం చేయలేదు. పులిహోర కలిపా, చూసారు కదా మామిడికి పులిహోర కలిపించా ఫాస్ట్గా. సో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఈరోజు బ్లాగ్. వచ్చి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇంత నీరసంగా మాట్లాడుతున్నా కదా, కంపల్సరీ ఎవరికి నచ్చుండదు. కాకపోతే నా పరిస్థితి ఇది కాబట్టి చెప్పుకోవడంలో తప్పలేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.